So good morning, dear students. We are in IBC, Insolvency and Bankruptcy Code. అది చూస్తున్నాము, ఆ ప్రాసెస్ చూస్తున్నాము. So this is the process. ఈ స్టెప్ దగ్గర అయిపోయినాము. So first of all, IBC process needs to be initiated by a corporate debtor who became insolvent. దివాలా తీసిన కార్పొరేట్ డెటార్ నార్మల్గా ఐబీసీ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇనిషియల్లీ అప్లికేషన్ has to be submitted to NCLT, National Company Law Tribunal, by either debtor or creditor. నార్మల్గా రుణదాత అయినా సరే, రుణగ్రస్తుడైనా సరే, అప్పు ఇచ్చినోడైనా సరే, అప్పు తీసుకున్నవాడైనా సరే, ఎవరైనా ముందుకు పోయి ఎన్సీఎల్టీలో పిటిషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఎన్సీఎల్టీ అడ్మిట్స్ అప్లికేషన్ అండ్ మారటోరియం విల్ బి డిక్లేర్డ్ ఫర్ 180 days. నిషేధం అంటాం తెలుగులో. మారటోరియం అంటే ఎటువంటి కార్యకలాపాలు జరపకూడదు ఇక కంపెనీ, మేజర్ కార్యకలాపాలు. సో ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ will be appointed as IRP. IRP అంటే ఏం చెప్పాను? ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్స్ ప్రాసెస్. అది ఇనిషియేట్ చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తిని నియమించడం అనేది జరుగుతుంది ఎన్సిఎల్టీ. ఓకే, దెన్ సిఓసి విల్ బి ఫార్మ్డ్. సిఓసి మీన్స్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్. అంటే క్రెడిటార్స్ మీన్స్ రుణదాతలు, ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడతారు. ఓకే, వాళ్ళకు అప్పులు ఎలా రాబట్టుకోవాలి అనే దాని మీద చర్చించుకోవడం ఉద్దేశంతో ఆస్తులన్నీ అమ్మేసిన తర్వాత మా యొక్క స్థితి ఏమిటి, స్థితిగతులు అనేది ఏమిటి అనేది చూసుకోవడానికి సిఓసి విల్ బి ఫార్మ్డ్, కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ విల్ బి ఫార్మ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మన కాలేజ్లో మీకు వెల్కమ్ పార్టీ జరిగిందా? ఇప్పుడు మీరు ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నారా ఫైనల్ ఇయర్ వాళ్ళకు? ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు కమిటీగా ఫామ్ అవుతారు. అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకుంటే మంచిది, ఏంటి, ఆ తీసుకున్న డబ్బుల్ని ఏం చేయాలి, తాగాలనా, తినాలనా, ఎగరాలనా, దూకాలనా, డీజేకి ఎంత ఇవ్వాలి, తినడానికి ఎంత ఇవ్వాలి, తాగడానికి ఎంత ఇవ్వాలి, ఇట్లా రకరకాల లెక్కలు ఉంటాయి. తాగడం అంటే కూల్ డ్రింక్స్. ఓకే, సో అలాంటివి లెక్కలు ఉంటాయి. సో అలా ఒక కమిటీ ఏ పని చేయాలన్నా సరే ఒక కమిటీ ముందుకు వస్తుంది. సో దట్ ఈస్ హియర్ ఆల్సో యూ విల్ సీ ఏ కమిటీ, దట్ ఈస్ సిఓసి, కమిటీ ఆఫ్ క్రెడిటార్స్. అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కమిటీగా ఏర్పడతారు. ఓకే, దెన్ రిజల్యూషన్ ప్లాన్ విల్ బి సబ్మిటెడ్ బై రిజల్యూషన్ అప్లికెంట్. ఎవరైతే రిజల్యూషన్ అంటే మీకు ఇంతకు ముందు చాప్టర్లోనూ ఈ చాప్టర్లోనూ చెప్పాను కదా. రిజల్యూషన్ అంటే ఏంటి, తెలుగులో ఏమని చెప్పాను? కంపెనీ మీటింగ్స్ లో రిజల్యూషన్ అనేది వచ్చింది, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. రిజల్యూషన్ అంటే ఏం చెప్పాను? కంపెనీ మీటింగ్స్, కోరం, రిజల్యూషన్, ఎజెండా అవన్నీ వచ్చినాయి. అప్పుడు రిజల్యూషన్ అంటే ఏంటి? అవి టైప్స్: ఆర్డినరీ రిజల్యూషన్, స్పెషల్ రిజల్యూషన్. అవి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజల్యూషన్ దానికంటే ముందు ఉంటుంది. సమావేశంలో ఏది చర్చించాలనో దాన్ని ఏమంటారు? ఏం చర్చించాలనో దాన్ని ఏమంటారు అని చెప్పాను. చర్చించిన దాన్ని మినిట్స్ అంటాం. ఏది చర్చించాలో ముందు రాసుకుంటాం, దాన్ని ఏమంటాం? ఎజెండా అంటాం. వెరీ గుడ్. ఎజెండా, సమావేశం జరగక ముందు ఎజెండా రాసుకుంటారు. ఈ రోజు దీని గురించి మాట్లాడుకుందామని. మొత్తం మీటింగ్ అయిపోయిన క్రమంలో రాసుకునేది మినిట్స్. ఆ మీటింగ్ లో ఏమేమి చర్చించుకున్నాము దాని గురించి రాసుకునేది మినిట్స్. మరి రిజల్యూషన్ అంటే డిసిజన్స్ టేకెన్ ఇన్ ద మీటింగ్. తీర్మానం రూపంలో డిసిజన్స్ తీసుకుంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, అఖిల్ కాలేజీకి సక్రమంగా రావట్లేదు, హాస్టల్లో ఉండి కూడా క్లాసులకు రావట్లేదు, అతన్ని వారం రోజుల పాటు సస్పెండ్ చేద్దాం రూమ్ నుంచి అనేది ఒక తీర్మానం ప్రవేశపెట్టుకున్నాం. వారం రోజులు కాలేజీకి రాకుండా చేద్దాం అతన్ని అని. అదే అందరూ మెజారిటీ, సింపుల్ మెజారిటీనా స్పెషల్ మెజారిటీనా అనేది చూడాలి. సింపుల్ మెజారిటీ అంటే ఉన్న దాంట్లో సగం మంది కంటే ఎక్కువ జై అఖిల్ రావద్దు వారం రోజులకు కాలేజీ కంటే, దట్ ఈస్ సింపుల్ మెజారిటీ. అట్లా కాదు, ఉన్న దాంట్లో 66%, టూ థర్డ్ అనుకున్నాం స్పెషల్ మెజారిటీ. అట్లా అయితే కనీసం వచ్చిన దాంట్లో 2/3 మెజారిటీ వస్తే అఖిలిగా రావడానికి వీలేదు, వారం రోజులు బ్యాన్ అఖిల్ మీద అని అనుకున్నాం అనుకోండి, దట్ ఈస్ స్పెషల్ మెజారిటీ. సో దాన్ని మీటింగ్ లో ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని రిజల్యూషన్ అంటాం. వాట్ ఎవర్ డిసిజన్స్ దట్ ఆర్ టేకెన్ ఇన్ ఏ మీటింగ్, దాన్ని రిజల్యూషన్ అంటాం. సో అట్లా ఎవరైతే రిజల్యూషన్ ప్లాన్ ఎవరైతే ఇచ్చారో
the plan will be submitted by the resolution applicant. ఆ కంపెనీ మూసివేసి ఇట్లా నా అప్పులు తిరిగి చెల్లించాలి అని ఎవరైనా ముందుకొచ్చి తీర్మానం చేయించే వ్యక్తి ఒక ప్లాన్ ఇస్తాడు. ఇవ్వండి, ఆస్తులు ఇన్ని ఉన్నాయి, ఈ ఆస్తిని ఇక్కడ అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది, ఫలానా ఆస్తి. ఇదే నా చేతిలో ఉన్న సెల్ ఫోను ఇక్కడ నేలకొండపల్లిలో అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయా, ఖమ్మంలో అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయా? ఖమ్మంలో అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఓ 50 రూపాయలు ఖర్చు అయితే ఖమ్మం పోయి అమ్ముకుంటే మంచిది కదా. సో అట్లా ప్లాన్ ఇస్తాడు. ఈ బిత్తిరి ఆస్తిని అక్కడ అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. దిస్ అసెట్స్ ఇఫ్ ది సేల్ ఆఫ్ దిస్ అసెట్ టేక్స్ ప్లేస్ ఇన్ పర్టికులర్ ఏరియా వీ విల్ రిసీవ్ మోర్ మనీ. డబ్బులు ఎక్కువ వస్తాయి, అప్పులు మంచిగా చెల్లించవచ్చు బిత్తిరి వెధవలకు అని చెప్పి ఒక ప్లాన్ ఇస్తాడు అతను. సో దట్ విల్ బి సబ్మిటెడ్. ఓకే, దెన్ సిఓసి అప్రూవ్స్. సిఓసి అంటే ఏం చెప్పాను? కమిటీ ఆఫ్ క్రెడిటార్స్. అది అప్రూవ్ చేయాలా, ఎందుకంటే అప్పులు ఇచ్చిన వాళ్ళే వాళ్ళు. కాబట్టి ఎవడో బిత్తిరోడు వచ్చి ముందుకు చెప్పి ప్లాన్ ఇస్తే కుదరదు. వాళ్ళు ఎంత మెజార్టీతో ఒప్పుకోవాలి? 66%. వచ్చిన 100 మంది వస్తే 66 మంది కనీసం దానికి ఓటేయాలి. వీడు చెప్పిన ప్లాన్ మంచిగానే ఉంది, ఈ ఆస్తుల్ని ఇక్కడ అమ్మితే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి, అప్పులు తిరిగి చెల్లించుకోవచ్చు ఎక్కువ మందికి అని ప్లాన్ అప్రూవ్ చేయాలి. అది అప్రూవ్ చేసిన తర్వాత ఎవరికి సబ్మిట్ చేయాలి? ఎన్సిఎల్టీకి పంపించాలి. మళ్ళీ వీ హ్యావ్ అప్రూవ్డ్ దిస్, మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. అప్పుడు ఎన్సిఎల్టీ వీళ్ళు అప్రూవ్, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ దాన్ని అంగీకరించడం అనేది జరుగుతుంది. ఆటోమేటికలీ నెక్స్ట్ రిజల్యూషన్ ప్లాన్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఏదైతే ప్లాన్ చేసుకున్నారో దట్ ప్లాన్ విల్ బి ఇంప్లిమెంటెడ్. సో ఫైనల్లీ లిక్విడేషన్ ఆర్డర్ విల్ బి గివెన్ బై ఎన్సిఎల్టీ. ఇక్కడ అప్లికేషన్ ఎక్కడ మొదలైంది? ఎన్సిఎల్టీ తోటే మొదలైంది. క్లోజింగ్ కూడా ఎవరితోటి కావాలి? ఎన్సిఎల్టీ తోటే కావాలి. వాళ్ళే చివరిలో లిక్విడేషన్ ఆర్డర్ ఇస్తారు. ఇగో ఈ ఆస్తులు ఇక్కడ అమ్మేసేయండి, ఇట్లా అప్పులకు తీర్చడానికి ఈ ప్రాసెస్ ఉన్నది, దీన్ని చేపట్టడానికి మేము నియమించాము, ఇది మొత్తం క్లోజ్ అయిపోతున్నది అని చెప్పి దే విల్ పాస్ ఎన్ ఆర్డర్. సో దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ కంపెనీ క్లోజర్ బై ఎన్సిఎల్టీ అండర్ ఐబిసి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ప్రకారం. ఈ విధంగా మనం కంపెనీని మూసివేయడానికి ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఇట్లా మూసివేస్తున్నామని ఫైనల్ గా దే విల్ ఇష్యూ ఆర్డర్, లిక్విడేషన్ ఆర్డర్. లిక్విడేషన్ అంటే క్లోజింగ్, వైండింగ్ అప్, ఇవన్నీ ఒకటే పదాలని చెప్పాను. ఓకే, లిక్విడేషన్ అంటే క్లోజర్, కంపెనీ క్లోజ్ చేయటం. సిఐఆర్పి కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్, సిఐఆర్పి. అఖిల్, కెన్ యూ సీ ఇట్? ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? చూడగలుగుతున్నావా? So who can initiate this CIRP, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్? అంటే కంపెనీని క్లోజ్ చేయడం కోసం ప్రాసెస్. దిస్ ఇస్ అ రిజల్యూషన్ ప్రాసెస్. దిస్ కెన్ బి ఇనిషియేటెడ్ either by financial creditor or operational creditor or corporate debtor itself. These are the 3 applicants who can give application for this. ఈ 3 రకాలైన వ్యక్తులు సిఐఆర్పి ప్రాసెస్ ప్రకారం కంపెనీని క్లోజ్ చేయమని అప్లికేషన్ ఇవ్వచ్చు. ఓకే, ఫినాన్షియల్ క్రెడిటర్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకర్. ఒక బ్యాంకు ఒక అప్పు తీసుకొని ఎగ్గొట్టింది, బ్యాంకు పిటిషన్ ఇవ్వచ్చు, ఇది కంపెనీని క్లోజ్ చేసి నాకు అప్పు తిరిగి చెల్లించమని. సిమిలర్లీ ఆపరేషనల్ క్రెడిటర్. ఆపరేషనల్ క్రెడిటర్ అంటే ఎవరు? బ్యాంకు కాకుండా ఎవరన్నా అప్పు ఇచ్చి 10 days ముందే డిమాండ్ నోటీస్ ఇచ్చాడు, నాకు అప్పు తిరిగి చెల్లించమని. 10 days అయినా వాడు చెల్లించలేదు, దెన్ దట్ పర్సన్ ఆల్సో హ్యాస్ ఏ రైట్. Okay, 10-day demand notice and he received no payment. That person, that organization did not receive any payment even after 10 days. So that person or that organization can also demand for CIRP. Similarly, corporate debtor itself, తన పై అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరు కాదు, డైరెక్టర్సే ముందుకు వచ్చి కంపెనీని క్లోజ్ చేయండి, మేము అప్పులు తిరిగి చెల్లించలేకపోతున్నాము అని అనుకుంటే కూడా ఇన్ దట్ కేస్ ఆల్సో CIRP విల్ బి ఇనిషియేటెడ్. ఓకే,
కార్పొరేట్ డెటార్ ఇట్ సెల్ఫ్, కంపెనీ అప్పులు ఎవరైతే తీసుకున్నారో డైరెక్టర్ల బోర్డు ముందుకు వచ్చి మేము అప్పులు తిరిగి చెల్లించలేకపోతున్నాము, దయచేసి కంపెనీని క్లోజ్ చేసేయండి అని కూడా పిటిషన్ వేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది అప్లికెంట్స్ హూ హ్యావ్ ఎ రైట్ ఫర్ సిఐఆర్పి. ఓకే, ప్రాసెస్లో మనం ఫస్ట్ చూసుకున్నాము, ఏం చూసాము, ఎన్సిఎల్టీకి ఫస్ట్ అప్లికేషన్ ఇవ్వాలని అనుకున్నాం. సో ఎన్సిఎల్టీకి అప్లికేషన్ ఇస్తే ఎన్ని రోజుల లోపల నిర్ణయం చెప్పాలి? విత్ ఇన్ 14 days ఎన్సిఎల్టీ హ్యాస్ టు క్లియర్ వెదర్ ఇట్ ఈస్ అడ్మిటింగ్ దట్ అప్లికేషన్ ఆర్ నాట్. 14 రోజుల లోపల ఎన్సిఎల్టీ చెప్పాలి అసలు ఈ ఐబిసి అనేది వర్తించి కంపెనీని క్లోజ్ చేద్దామా వద్దా అనేది నిర్ణయించడానికి 14 రోజుల లోపల ఎన్సిఎల్టీ డిసైడ్ చేస్తుంది. అప్లికేషన్ వీళ్ళు తెచ్చిచ్చినాక 14 రోజుల లోపల చెప్పాలి మీ అప్లికేషన్ అడ్మిట్ చేస్తున్నామా రిజెక్ట్ చేస్తున్నామా అని. అప్లికేషన్ తీసుకొని యాక్సెప్ట్ చేస్తే ది ప్రాసెస్ విల్ బి ఇనిషియేటెడ్. ఓకే, సిఐఆర్పి అనేది ఎన్ని రోజులలో కంప్లీట్ కావాలి ప్రాసెస్ మొత్తం? విత్ ఇన్ 180 days. మీకు అందుకనే 180 days ఒకటి విధిస్తారని చెప్పాను. వాట్ ఈస్ దట్? నిషేధం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారని చెప్పాను? మారటోరియం అంటాం. అంటే నిషేధం, ఏ పనులు చేయొద్దు. ఓకేనా, నీ కంపెనీ క్లోజ్ అవుతున్నదిరా సన్నాసోడాయి, నువ్వు ఏం అమ్మద్దు కొనొద్దు అని చెప్పడం మారటోరియం అంటే. మారటోరియం అప్ టు ఏ పీరియడ్ ఆఫ్ 180 days. నిషేధం, ఎటువంటి కార్యకలాపాలు చేపట్టరాదు. ఒకవేళ 180 days లో సెటిల్ కాలేదనుకోండి ఇష్యూ మొత్తము, ఇంకొక 90 days ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే 180 + 90 మొత్తం ఎన్ని డేస్ అవుతున్నాయి? 270. సో ఆ 90 days ఎక్స్టెన్షన్ విల్ డిపెండ్ ఆన్ ది రిక్వెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ సిఓసి. సిఓసి అంటే ఏం చెప్పాను? కమిటీ ఆఫ్ క్రెడిటార్స్. అప్పులు ఇచ్చిన వాళ్ళు, రుణదాతలు ఒప్పుకొని సార్ మాకు 180 days లో సెటిల్ చేయడం కాలేదు, ఇంకో 90 days పెంచండి అంటే ఎన్సిఎల్టీ విల్ ఇంక్రీజ్ ఇట్ అప్ టు 270 days. దిస్ టోటల్ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్. 270 days maximum period, 180 + 90 days. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ నో ప్లాన్, ఎటువంటి ప్లాన్ ఏం చేయాలి అనేది ఏమి నిర్ణయించబడకపోతే విత్ ఇన్ 330 ఆఫ్టర్ 330 days మొత్తం కంపెనీ క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆఫ్టర్ 330 days 270, 180 days ఇచ్చారు, ఇంకో 90 days ఇచ్చారు, అయినప్పటికీ ఏమి సెటిల్ కాలేదు, లేదా అసలు ఏం ప్లాన్ లేదు. దెర్ ఈస్ నో ప్లాన్, లిక్విడేషన్కి అసలు ప్లానే లేదు. ఆస్తులు ఎట్లా అమ్మాలి, అప్పులు ఎట్లా తీర్చాలని దెర్ ఈస్ నో ప్లాన్. దెన్ ఆఫ్టర్ 330 days కంపెనీ విల్ ఆటోమేటికల్లీ బి లిక్విడేటెడ్. 330 రోజుల తర్వాత, అంటే ఎన్ని నెలలు? 11 months. 330 days అంటే 11 months. 11 months లోపల టోటల్ కంపెనీ క్లోజ్ అయిపోతుంది, లిక్విడేషన్ అయిపోతుంది, ఎటువంటి ప్లాన్ సక్రమంగా లేకపోతే. ఓకే, మారటోరియం మళ్ళీ వచ్చింది మారటోరియం. ఓకే, we will see the మారటోరియం అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మారటోరియం. మారటోరియం అంటే మారటోరియం పీరియడ్ లో ఏం జరుగుతుంది అంటే, మారటోరియం ఎన్ని రోజుల వరకు ఉంటుందని చెప్పాం? ఫస్ట్ 180 days నార్మల్. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 90 days. ఇంకొక 9 days పెంచవచ్చు. ఎప్పుడు పెంచుతారు? ఎవరు రిక్వెస్ట్ చేస్తే పెంచుతారు అనుకున్నాం? సిఓసి, కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ రిక్వెస్ట్ చేస్తే ఇంకొక 90 days పెంచుతారు అనుకున్నాం. ఆ వాళ్ళు మారటోరియం విధించినప్పుడు ఏం జరుగుతుందంటే, నో లీగల్ ప్రొసీడింగ్స్ విల్ బి ఇనిషియేటెడ్ అగైన్స్ట్ ద కంపెనీ. కంపెనీకి వ్యతిరేకంగా ఎవరు కోర్టు పోదు, ఆల్రెడీ నడుస్తున్నది ఒక కేసు. కంపెనీ మూసేసే కేసే నడుస్తున్నది, ఇక కొత్తగా ఏ కేసు లేదు. సో నో లీగల్ ప్రొసీడింగ్స్ షల్ బి ఇనిషియేటెడ్ అగైన్స్ట్ ద కంపెనీ. సెకండ్లీ, అసెట్ ట్రాన్స్ఫర్స్ కెనాట్ బి డన్. చెప్పాను కదా, కంపెనీ క్లోజ్ చేయడం ప్రాసెస్ ఏం జరుగుతుంది? ఆస్తులన్నీ అన్ని అప్పులు చెల్లిస్తారు. ఇంకా ఆస్తులు ఉన్నవాటిని కొత్తగా అమ్మడానికి ఉన్నది. ఆల్రెడీ ఎన్సిఎల్టీ నియమించిన వ్యక్తి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు కంపెనీకి సంబంధించిన ఆస్తులన్నీ. మళ్ళీ ఇంకెవరికి కూడా అమ్మడానికి ఉండదు. అసెట్ ట్రాన్స్ఫర్స్ కెనాట్ బి క్యారీడ్ అవుట్. సిమిలర్లీ సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్, ఇక ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళ లిస్ట్ అంతా ఎన్సిఎల్టీ అపాయింట్ చేసిన వ్యక్తి దగ్గర ఉన్నది. వాళ్ళు కొత్తగా వాళ్ళు వచ్చి కంపెనీ మీద పడి ఏం ధ్వంసం చేయడానికి ఏముంటది, ఎందుకంటే దట్ ప్రాసెస్ ఇస్ ఇనిషియేటెడ్. ఎవరికి అప్పులు ఇచ్చాము, ఎట్లా తీర్చాలి అనేది మొత్తం కూడా ఇనిషియేట్ చేయబడి ఉన్నది. కాబట్టి
ఆ ప్రాసెస్ అంతా దాని ప్రకారమే వెళ్తుంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏమి ఎగరబట్టడానికి ఉండదు. నో రికవరీ యాక్షన్స్ కెన్ బి టేకెన్ అగైన్స్ ద కంపెనీ. ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తున్నది కాబట్టి ఇంకా కొత్తగా ఇంకో కేసు వేసి ఇంకా మళ్ళా ఆస్తులన్నీ అప్పులు ఇవ్వాలని ఎవరు కోరుకుపోదు. నో రికవరీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ నో కేస్ కెన్ బి ఫైల్డ్ అగైన్స్ ద కంపెనీ. నో రికవరీ యాక్షన్స్ కెన్ బి ఇనిషియేటెడ్ అగైన్స్ ద కంపెనీ. కంపెనీకి వ్యతిరేకంగా ఎటువంటి రికవరీ యాక్షన్స్ ఏమి కూడా ముందుకు తీసుకొని పోకూడదు. సో దీస్ విల్ బి సస్పెండెడ్. ఇవన్నీ కూడా సస్పెండ్ అవుతాయి. లీగల్ ప్రొసీడింగ్స్ ఉండవు, అసెట్ ట్రాన్స్ఫర్స్ ఉండవు, సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏముండదు. రికవరీ యాక్షన్స్ విల్ బి సస్పెండెడ్. ఇది మారటోరియం విధించడం వలన జరిగే విషయాలు. ఓకే, ఈ ఈ ప్రాసెస్ మొత్తంలో ప్రధానంగా ఉండే వాళ్ళు ఎవరు, పాల్పంచుకునే వాళ్ళు ఎవరు, కీ ఫంక్షనరీస్, పర్సన్స్, దీస్ ఆర్గనైజేషన్స్ విల్ బి. కీ అంటే ఏంటి? లాక్ లో పెట్టే కీ కాదు. కీ అంటే ఇంపార్టెంట్ అని అర్థం. కీ అంటే లాక్ లో పెట్టి కీ తాళం చెవి అంటాం, అది కాదు. కీ అంటే ఇక్కడ ఇంపార్టెంట్, మేజర్, మెయిన్, ముఖ్యమైన. ఎవరెవరు? ఎన్సిఎల్టీ. ఎన్నో క్లాసుల నుంచి చెప్తున్నా. ఎన్సిఎల్టీ మీన్స్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. NCLT stands for National Company Law Tribunal. It is a special court to take up the cases against companies, corporate bodies. వాళ్ళకు వ్యతిరేకంగా కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానమే కంపెనీ లా ట్రైబ్యునల్, NCLT. ఓకే, సో ఇట్ ఈస్ ది మెయిన్ అడ్జుడికేటింగ్ అథారిటీ. చట్టం ఏర్పాటు చేసిన పవర్ ఉంది దాన్ని. అదే ఇనిషియేట్ చేసి దాని దగ్గరనే ఫైల్ చేస్తారు కేసు. ఎవరైనా సరే, ఇట్ మేబీ క్రెడిటార్స్, ఇట్ మేబీ డెటార్స్, ఇట్ మేబీ కంపెనీ డైరెక్టర్స్, దే విల్ ఫైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ ఇన్ NCLT అనుకోండి. సో దిస్ ఇస్ ది మెయిన్ అడ్జుడికేటింగ్ అథారిటీ. ప్రధానమైన విభాగం ఇదే. ఓకే, దే హావ్ ది పవర్స్ టు అడ్మిట్ ఆర్ రిజెక్ట్ ది CIRP అప్లికేషన్. కంపెనీ మూసివేయడానికి సంబంధించిన అప్లికేషన్ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. కంపెనీకి ఉన్న ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఏమి ఉన్నాయి అనేది చెక్ చేసి, ఆఫ్టర్ ది వెరిఫికేషన్ ఆఫ్ ది అప్లికేషన్, NCLT కెన్ అడ్మిట్ ఆర్ రిజెక్ట్ CIRP అప్లికేషన్. ఓకే, సో సిమిలర్లీ దే కెన్ డిక్లేర్ మారటోరియం. నిషేధం విధించవచ్చు. ఎన్ని రకాలు? రకరకాలు చెప్పుకున్నాం. ఏంటి? కేసులు వేయకూడదు, అసెట్ ట్రాన్స్ఫర్ ఈస్ ప్రొహిబిటెడ్, నో కేస్ కెన్ బి ఫైల్డ్ అగైన్స్ ది కంపెనీ, no resolution can be passed against the company, no action can be initiated against the company, creditors cannot initiate any kind of action when the case is pending with NCLT. The moratorium ఎన్ని రోజుల వరకు? 180 days, 6 months వరకు moratorium అనేది విధించే అధికారం. They can approve resolution plan and finally they can order liquidation. Liquidation అంటే ఏం చెప్పాను? What is liquidation? Closure. కంపెనీని బైండింగ్ అప్ చేయడం, క్లోజ్ చేయడం, మూసివేయడం లిక్విడేషన్. ఓకే, సో నార్మల్లీ ఇన్ NCLT యూ విల్ ఫైండ్ టెక్నికల్ అండ్ జుడిషియల్ మెంబర్స్. అంటే కంపెనీకి సంబంధించిన, కంపెనీల వ్యవస్థలకు సంబంధించిన టెక్నికల్ పర్సన్స్ ఉంటారు. అతనే చట్టాలను పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు ఉంటారు. జుడిషియల్ మీన్స్ రిలేటెడ్ టు జుడిషియరీ సిస్టమ్, రిలేటెడ్ టు కోర్టులకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్న వ్యక్తులు ఉంటారు. అట్లనే టెక్నికల్, కంపెనీకి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, కంపెనీ లా తెలుసుకున్న వాళ్ళు. ఓకే, సో అప్పీల్స్ గో టు NCLT, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్. నెక్స్ట్ అప్పీల్ ఎక్కడ చేయొచ్చండి? NCLT, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ అని కూడా ఉంటుంది. ఇది NCLT స్టాండ్స్ ఫర్ ఓన్లీ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. దీనికి వ్యతిరేక, దీని ఇచ్చిన తీర్పు నచ్చకపోతే యూ కెన్ అప్లై ఇన్ NCLT. యూ కెన్ అప్పీల్ ఇన్ NCLT, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్. అక్కడ కూడా తీర్పు నచ్చకపోతే యూ కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్. ఫస్ట్ NCLT అప్రోచ్ అవుతాం, మీకు నచ్చలేదు, యూ కెన్ అప్రోచ్ NCLT. ఈవెన్ దెన్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, యూ కెన్ గో టు సుప్రీం కోర్ట్. 3 వ్యవస్థలు ఉన్నాయి. ఓకే, సో దీనికి టైం లిమిట్స్ ఉన్నాయి, టైం బౌండ్. స్పెసిఫిక్ మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు మీకు డిగ్రీ 3 సంవత్సరాల కూడా టైం ఉంది. అసలు దీనికి కూడా టైం బౌండ్ స్పెసిఫికేషన్స్ ఆర్డే. ఏది ఎంత రూపాయలు జరగాలి, కంపెనీ క్లోజ్ ఎంతవరకు కావాలి, ఎన్ని నెలల్లో కావాలి, ఏంటి అనేది మొత్తం కూడా ఒక స్పెసిఫిక్
టైం బట్టి టైం ఆధారితంగా జరగడం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఎన్సిఎల్ ఫస్ట్ కీ ఫంక్షనరీ. కీ మీన్స్ ఇంపార్టెంట్ ఫంక్షనరీ. దెన్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్, సిఓసి అని వచ్చింది మధ్యలో చాలా సందర్భాలు. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఇస్ అనదర్ important person or important being in this IBC. IBC stands for bankruptcy, insolvency and bankruptcy. Insolvency and bankruptcy code. దానికి సంబంధించి ఫస్ట్ ఇంపార్టెంట్ లింక్ ఇస్ ఎన్సిఎల్టీ, సెకండ్ వన్ ఇస్ సిఓసి, కమిటీ ఆఫ్ క్రెడిటర్స్. చూడండి దీంట్లో కంపోజిషన్ ఎవరు ఉంటారు? ఆల్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఆఫ్ ది కార్పొరేట్ సెక్టర్. కంపెనీకి అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ దీంట్లో ఉంటారు కమిటీ. ఓకే. దెన్ ఓటింగ్ రైట్స్, దే హ్యావ్ ఓటింగ్ రైట్స్ ఆల్సో. కమిటీ అంటే మరి మీటింగ్ అయినప్పుడు ఓటింగ్ ప్రతి ఒక్కరికి ఒకటే ఓటు ఉంటుందా? ఉండదు. ఎవరు ఎక్కువ అప్పిస్తే వాడికి ఎక్కువ ఓటు ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ the amount of money they have given. ఎక్కువ అప్పించినోడు ఎక్కువ ఓట్లు గుద్దుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఎలక్షన్స్ అయితే ఎట్లా అందరికి ఒకటే ఓటు, ఒక వ్యక్తికి ఒకటే ఓటు. కానీ కంపెనీలలో అట్లా కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ₹1 కోటి ఉన్నదండి, మూలధనం మొత్తం క్యాపిటల్ ₹1 ఉంది. అందులో కోటిలో 50 లక్షలు ఒకటే ఇచ్చాడు అనుకోండి, వాడు చెప్పిందే నడుస్తుంది కంపెనీలో మొత్తం. ఎందుకంటే సగం వాడే ఇచ్చాడు. లేదా 50 లక్షల ₹1 వాడే ఇచ్చాడు అనుకోండి, సగం కంటే ఎక్కువ వాడి చేతిలోనే ఉంది ఓటింగ్ రేట్. వాడు అన్ని ఓట్లు గుర్తుకోవచ్చు, అంత పవర్ వాడికి. ఓకే. సో సిమిలర్లీ కేస్ ఆఫ్ సిఓసి ఆల్సో ఓటింగ్ రైట్స్ డిపెండ్ ఆన్ ది అమౌంట్ దట్ ఈస్ గివెన్, ఆన్ ది బేసిస్ ఆఫ్ అమౌంట్ దట్ ఈస్ సప్లైడ్ టు ది కంపెనీ. కంపెనీకి ఎంత మొత్తం అయితే డబ్బులు ఇచ్చారో ఆ ప్రపోర్షన్, ఆ నిష్పత్తిలోనే, అనుపాతంలోనే ఓటింగ్ రైట్స్ అనేవి ఉంది. ఫస్ట్ మీటింగ్ ఈ సిఓసి జరిగిన ఎన్ని రోజుల ఫస్ట్ మీటింగ్ కావాలి? వితిన్ 7 days, వితిన్ 1 week. కమిటీగా ఏర్పడిన వారంలో సమావేశం కావాలి. మొదటి సమావేశం ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏం దేని గురించి మాట్లాడుతున్నారో తెలవాలి. ఓకే. దెన్ కీ డిసిజన్స్, ఏ ఇంపార్టెంట్ డిసిజన్స్ అయినా ఎంత మెజారిటీ ఉండాలి? 66% మెజారిటీ పాస్ కావాలి ఇంపార్టెంట్. ఓకే. they can extend the timeline up to CIRP timeline. CIRP అంటే ఏంటి? మనకు వచ్చిన ఇంతకు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్, ఇదంతా క్లోజ్ చేసే ప్రాసెస్. ఆ టైం లైన్ ఎక్స్టెండ్ చేయడానికి రిక్వెస్ట్ చేయడం 66% మెజారిటీతో చేస్తేనే ఎన్సిఎల్టీ ఒప్పుకుంటుంది. ఓకే. సిమిలర్లీ రీప్లేస్ ఐపీ, దిస్ హ్యాస్ ద పవర్ టు రీప్లేస్ ఐపీ. ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్, అంటే దివాలా చేసే పిటిషన్, దివాలాకు సంబంధించిన పిటిషన్, దాన్ని రీప్లేస్ చేసి వచ్చింది కొత్త ఐపీ అని. ఇన్సాల్వెన్సీ పిటిషన్, దివాలా దాఖలకు వ్యతిరేకంగా వచ్చింది, దాన్ని మెరుగుపరుస్తూ ఇది వచ్చింది ఐపీ. ఐపీని మెరుగుపరుస్తూ, ఐపీ మీన్స్ ఇన్సాల్వెన్సీ పిటిషన్, దివాలా దాఖలు, దాన్ని చేసుకోవడానికి వచ్చింది సిఐఆర్ ప్రాసెస్ ఇదంతా. ఓకే. దెన్ రోల్. సో రోల్ అంటే రోల్ వెళ్తుంటే రోల్ లోపల కాదు, ఇక్కడ రోల్ అంటే పాత్ర. The nature of activity that is taken up is the commercial decision making body. Commercial decision making body అంటే డబ్బులకు సంబంధించిన మొత్తం నిర్ణయాలు వీళ్ళే తీసుకుంటారు, సిఓసినే తీసుకుంటారు. ఎందుకంటే కంపెనీకి అప్పు ఇచ్చింది వీళ్ళే, ఆ డబ్బులు జాగ్రత్తగా వీళ్ళు తిరిగి రావాలంటే వీళ్ళకే ఎక్కువ జాగ్రత్త అనేది ఉంది. అప్పు ఇచ్చాం కాబట్టి ఏదైనా రికవర్ చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి ఐడియా వీళ్ళకే ఉంటుంది. సో ఇట్ డిసైడ్స్ ద ఫేట్ ఆఫ్ ది కంపెనీ. ఫేట్ అంటే వాళ్ళ యొక్క కంపెనీ తలరాత డిసైడ్ చేస్తుంది సిఓసి. ఓకే. సిమిలర్లీ ఆపరేషన్ ఇంక్లూడెడ్ ఇన్ సిఓసి ఓన్లీ. సిఓసి స్టాండ్స్ ఫర్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్. ఓకే. సో ఆపరేషనల్ క్రెడిటర్స్ కూడా సిఓసిలోనే భాగము. Included in COC only if their aggregate debt is not less than 10% of total debt. కంపెనీకి ఇచ్చిన మొత్తం అప్పులో 10% తగ్గకుండా ఉంటే వాళ్ళని కూడా దీంట్లోనే చేస్తారు, ఆపరేషనల్ క్రెడిటర్స్ అంటారు. ఓకే. వాళ్ళ కంపెనీకి ఇచ్చిన మొత్తం అప్పులో వాళ్ళకి 10% కంటే ఎక్కువ ఉంటే దే విల్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ దిస్ సిఓసి ఓన్లీ.
కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ లోనే ఆపరేషనల్ క్రెడిటార్స్ ను కూడా చేర్చడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ సెకండ్ ఇంపార్టెంట్ వింగ్ రిలేటెడ్ టు క్లోజర్ ప్రాసెస్. ఫస్ట్ వన్ ఈజ్ ఎన్సిఎల్టి, సెకండ్ వన్ ఈజ్ సిఓసి. NCLT stands for National Company Law Tribunal. COC stands for Committee of Creditors. The third one is IP, Insolvency Professional. Sorry, that means that is insolvency division. Here it is insolvency professional. Okay, professional అంటే ఎవరు? మీకు గతంలో చెప్పండి, ఎక్స్పర్ట్. దాంట్లో ప్రత్యేకమైన దాంట్లో ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్. ఓకే, సో ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఈజ్ చెప్పండి రిజిస్టర్డ్ ఎక్స్పర్ట్. అతను సర్టిఫికేషన్ పొందిన ఎక్స్పర్ట్. అండ్ హూ మేనేజ్ ద ప్రాసెస్, ఈ ప్రాసెస్ మొత్తం మేనేజ్ చేసేది దిస్ పర్సన్ ఓన్లీ, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఓన్లీ. ఓకే, సో ద ఐపీ యాక్ట్స్ ఇన్ 2 కెపాసిటీస్. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ 2 విధాలుగా పనిచేస్తారండి. ఇంటరిమ్ రిజల్యూషన్, so this insolvency professional if appointed by NCLT, కొన్ని సందర్భాల్లో NCLT ని నియమిస్తుంది, అతను ఇనిషియేట్ చేస్తారు, ఈ మేనేజర్స్ కంపెనీ ఇనిషియేట్. సిఓసి ముందుకు వచ్చి అన్ని చర్యలు తీసుకునే వరకు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ NCLT అపాయింట్ చేస్తుంది. ఫస్ట్ టైం అపాయింట్ చేసి హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది అఫైర్స్ ఆఫ్ ది కంపెనీ, మేనేజ్ చేస్తే కంపెనీ. ఓకే, సిమిలర్లీ ప్రొఫెషనల్ IRP, ఈ CIRP ప్రాసెస్ మొదలైనాక ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ CIRP ప్రొఫెషనల్ IP విల్ కమ్ ఇన్ టు ప్లే. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అనేది రావడం జరుగుతుంది. క్లెయిమ్స్ ఫార్మ్స్ COC. సెకండ్ టైం వచ్చిన ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనలే he is responsible to form COC. కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ని సెకండ్ టైం వచ్చిన ప్రొఫెషనల్ IRP ఎవరైతే ఉంటారో అతనే రెస్పాన్సిబిలిటీ, అతనే ఫామ్ చేస్తారు. ఎందుకంటే అతన్ని లిస్ట్ ఇచ్చేస్తారు, మొత్తం ఎవరెవరు అప్పులు ఇచ్చారు, కంపెనీకి ఉన్న ఆస్తుల లిస్ట్ అంతా అతని చేతిలోకి వచ్చేస్తుంది. అతను ఫామ్ చేస్తారు, COC ఫామ్ చేస్తారు. ఓకే, మీన్స్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ని ఫామ్ చేసేది IPనే, మీన్స్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. IP స్టాండ్స్ ఫర్. ఓకే, ఇక్కడ మీకు రైట్ దెన్ కెపాసిటీ రిజల్యూషన్ కన్ఫర్మ్డ్ బై COC. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ను COC కన్ఫర్మ్ చేస్తే ఓకే, అతను నాకు యాక్సెప్టబుల్ అని కన్ఫర్మ్ చేస్తే దే విల్ టేక్ ఎ రిజల్యూషన్ అండ్ దే విల్ కంటిన్యూ దట్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. NCLT స్థాపించిన NCLT ప్రపోజ్ చేసిన ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ని ఈ COC రిజల్యూషన్ ద్వారా దే విల్ కంటిన్యూ. ఓకే, ఇనిషియల్ మాత్రమే కాకుండా పూర్తి ప్రాసెస్ అయ్యే వరకు కూడా అక్కడనే కొనసాగించవచ్చు. CIRP ప్రాసెస్ మొత్తం టేకప్ చేసి అది మొత్తం క్లోజ్ అయిపోయే వరకు కూడా సేమ్ IP విల్ కంటిన్యూ. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో అతనే కంటిన్యూ చేయడానికి COC ఒప్పుకోవాలి. ఫస్ట్ NCLT అపాయింట్ చేస్తుంది IPని, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. ఆ ఫస్ట్ టైం అపాయింట్ చేసిన IPని he will form COC, కమిటీని ఫామ్ చేస్తారు. వాళ్ళు ఒప్పుకుంటే he will continue. అక్కడ COC ఒప్పుకుంటే, ఆ కమిటీ ఒప్పుకుంటే ఇదే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ కంపెనీ క్లోజ్ అయ్యే వరకు మొత్తం మేనేజ్ చేస్తారు అఫైర్స్. వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, ఇది రోడ్ మాకు అవ్వదు, మనమే నియమించుకున్నాం అంటే వాళ్ళు వేరే పని నియమించుకోవచ్చు IP. అట్లా కాకపోతే ద సేమ్ పర్సన్ విల్ కంటిన్యూ ఆఫ్టర్ ది కంపెనీస్ క్లోజర్, అతనే మొత్తం కంపెనీ క్లోజ్ అయ్యే వరకు ఉంటారు. ఓకే, సో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ IP. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ యొక్క పవర్స్ ఏంటి అంటే మేనేజ్, యూ కెన్ మేనేజ్ ది అఫైర్స్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ క్లోజ్ అయ్యేది దానికి సంబంధించిన మొత్తం వ్యవహారాలు అతనే చూడొచ్చు. అసెట్స్ ప్రొటెక్షన్, ఆస్తుల యొక్క లిస్ట్ అతని చేతిలో ఉంటుంది. అసెట్స్ మళ్ళీ కూడా వాళ్ళ చేతిలో తీసుకోకుండా he can protect. Okay, he can protect all the assets of the company. Then information collection means total information he can gather. కంపెనీకి సంబంధించిన మొత్తం సమాచారం, పూర్తి సమాచారం he can collect, he can gather, he can keep with himself or herself. And claims verification, ఎవరన్నా అతని చేతిలో ఉన్న లిస్ట్ లో
అప్పులు ఇచ్చిన వాళ్ళ లిస్ట్ ఉంది, క్రెడిటార్స్ లిస్ట్ ఉంది. ఇంకోటి కొత్తగా వచ్చి సార్ నేను కూడా ఇచ్చాను సార్ నా పేరు అందరూ లేదు అన్నాడు, నీకెట్ వెరిఫై, ఈ హ్యాస్ ద పవర్ టు వెరిఫై. ఆ లిస్ట్ లో ఇంకో కొత్త కూడా పేరు చేస్తారు సార్ సాటిస్ఫై అయ్యి. ఎవరైనా కొత్తగా వచ్చి క్లెయిమ్ చేసి నా పేరు కూడా చేర్చండి క్రెడిటార్స్ లిస్ట్ మీన్స్ he can verify. He can verify that claim and he can include that person also in that list. And he can prepare resolution plan. కంపెనీని క్లోజ్ చేయడానికి ప్లాన్ ఇతను తయారు చేయవచ్చు. Then he has the power to convene meetings of COC. కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ యొక్క మీటింగ్స్ కన్వీన్ చేసే అధికారం ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. ఓకేనా? సో దీస్ ఆర్ ది పవర్స్ and functions of insolvency professional. Similarly, fiduciary duty. Fiduciary duty అంటే fiduciary capacity అంటే ఏంటి అంటే ఒకరికి చెడు చేయకుండా ఉండే స్థితిని fiduciary capacity అంటే. అతన్ని ఏర్పాటు చేసింది ఎందుకు? కంపెనీకి అప్పులు ఇచ్చి ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు దిగులు చెందకుండా వాళ్ళ యొక్క అప్పులు క్లియర్ చేయడానికి సాధ్యమైన కృషి చేయడానికి ఈ వ్యక్తి అనేది ఉండటం అనేది జరిగింది. సో ఈ సీస్ టు ఇన్ దట్ all the interests of all the creditors is protected. వాళ్ళందరి యొక్క మద్దతు తోటి వాళ్ళందరి యొక్క సంక్షేమం కోసం కృషి చేసే స్థితి కాబట్టి దాన్ని ఏ పొజిషన్ అంటామంటే ఫిడ్యూషరీ పొజిషన్ అంటాం. అతని డ్యూటీని ఫిడ్యూషరీ డ్యూటీ అంటాం. ఓకే, సో అది దీనికి సంబంధించిన విషయం. ఓకే, సో 3 రకాల వింగ్స్ గురించి చూసాం మనం దీంట్లో. ఫస్ట్ NCLT, second is COC, third one is IP. NCLT stands for National Company Law Tribunal, COC stands for Committee of Creditors, IP stands for Insolvency Profession. ఇవి 3 కూడా ఈ IBC యాక్ట్ కింద పనిచేస్తాయి. కంపెనీని క్లోజ్ చేసే ప్రాసెస్ లో ఇవి కీలకమైన భూమిక నిర్వర్తిస్తాయి. ఓకే, సో లిక్విడేషన్ అండర్ దిస్, ఇదే లాస్ట్ టాపిక్ అండి ఇందులో. So you check it. We have under 1 minute. So liquidation under NPC, IBC, sorry. This is ground. No resolution plan. COC decides if a plan is not approved,